ఖచ్చితంగా షర్మిల గారు రాజకీయ పార్టీ, ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టచ్చు, ఈ ఎక్కడి నుంచి అయినా రావచ్చు, ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ రెడ్డి అన్నట్టుగా ఎక్కడి నుంచి పెట్టినా కానీ గెలుస్తారని చెప్పారు కదా నాయకుడి మీద నమ్మకంతో. అట్లా ఎక్కడ ఎవరైనా రావచ్చు రాజకీయాలకి, దాంట్లో నో బార్. అందులో వాళ్ళు రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళు రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చారు. కొంతకాలం ఏపీలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉన్నారు. పాపం ఆయన లోపల ఉన్నప్పుడు ఆమె అన్ని తానే రాష్ట్రంలో తిరిగింది. తర్వాత మరి పరిణామాలు ఏంటో వాళ్ళకే తెలియాలి. ఎందుకు వెళ్ళిపోయారో మళ్ళీ ఆమె తెలంగాణకి వెళ్ళటం, తెలంగాణలో పార్టీ పెట్టడం, అక్కడ మరి కొన్ని అనూహ్య పరిణామాల్లో మనం పోటీ చేయకుండా ఆగిపోవటం. మళ్ళా ఇప్పుడు ఏంటన్నా మళ్ళా ఏదో ఏపీకి వస్తారు, ఏపీకి తట్టు అది కాంగ్రెస్ లో వస్తారు, కాంగ్రెస్ కి పగ్గాలు ఇవ్వబోతున్నారు అని. ఓకే, వినతాం. ఒక ఆడమనిషి రాజకీయాల్లోకి రావటం, తిరగటం అనేది ఖచ్చితంగా స్వాగతించాలి. ప్రజాస్వామ్యం కదా మనకి. గాంధీ మహాత్ముడు కళ కన్నా అదే కదా, కళ కదా. ఒక ఆడమనిషి అర్ధరాత్రి తిరగలిగిన రోజునే మనకు స్వతంత్రం వచ్చినట్టు చెప్తే అప్పుడు దాకా లేదని చెప్పాడు. అలాగే ఆమె వచ్చే పగ్గాలు తీసుకుంటే వెల్కమ్ ఇట్. బట్ అంత అప్పటిలాగా ఆమెకు ఆ క్రేజ్ ఇవాళ ఉందా అది ఆలోచించాలి మనం. ఎందుకంటే ఆమె ఇవాళ ఏమి ఫ్రెష్ గా వస్తాం ఆమె కాదు. ఆల్రెడీ రాజకీయాల్లో 10 ఏళ్ళ నుంచి ఉందామా చెప్పాలంటే. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆమె ఇక్కడ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 స్టేట్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 10 సంవత్సరాల నుంచి ఆమె ఒక రాజకీయ నాయకురాలుగా, ఒక దివంగత ముఖ్యమంత్రికి కూతురుగా తిరుగుతూనే ఉంది. సరే ఏంటి అనేది చూసాం మనం, అయిపోయింది. ఇవాళ స్పెషల్ గా ఇక్కడ ఏపీకి వస్తే ఆమె ఏదో కొత్త లీడర్ గా ఆహ్వానిస్తారని నేనైతే పెద్దగా అనుకోవట్లేదు. సరే కాంగ్రెస్ పరిస్థితి కొంచెం సరిగా లేదు కాబట్టి ఒకవేళ వస్తే వాళ్ళకి ఏదో కొంత వాళ్ళు ఏదో ఆశాభావం ఉండుండొచ్చు. అంటే కాదు, ఆమె ఏపీకి వస్తే కాంగ్రెస్ కి లాభం జరుగుతుందా, షర్మిల గారికి లాభం జరుగుద్దా అనే కంటే ఇంకెవరికి నష్టం జరుగుద్ది, ఇంకెవరికి లాభం జరుగుద్ది అనేది కదా ప్రధానమైన చర్చ. ఆమె అక్కడికి వస్తే టీడీపీకి లాభం జరుగుద్దా, జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరుగుద్దా అనేది కదా చర్చ. నా పర్సనల్ గా చెప్పాలంటే, నా పర్సనల్ వ్యూ నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఎవరికి లాభం ఉండదు, ఎవరికి నష్టం ఉండదు నాకు తెలిసినంత వరకు. అంతేనా? ఖచ్చితంగా అంత ఆమె వచ్చినందువల్ల ఏదో కాంగ్రెస్ కి ఏదో పెరిగిపోవటమో, లేదంటే వాళ్ళన్న గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరగటమో, టీడీపీకి కలిసి రావటమో, ఇవి అయితే నేనైతే ఐ డోంట్ బిలీవ్. నాకు ఆమె వచ్చినందువల్ల అంత పెనుమార్పులు ఆంధ్రప్రదేశ్ లో వస్తాయని నేనైతే ఐ డోంట్ థింక్ సో. అది ఇకపోతే వైసీపీ గురించి మీరు అడిగారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు చాలా గొప్పగా. కానీ వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే ఇవాళ వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు, సోకాళ్ళు నాయకులందరూ కూడా వాళ్ళేమి వైఎస్ఆర్ పార్టీ అని పెట్టిన తర్వాత ఆ పార్టీలో కొత్తగా చేరి అక్కడే లీడర్లు అయ్యి అక్కడే పదవులు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మొత్తము కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, తెలుగుదేశం నుంచి కొంతమంది వచ్చిన వాళ్ళు, ఇట్లా వచ్చిన వాళ్ళు చెప్తే అక్కడికి ఆ పార్టీలోనే పుట్టి ఆ పార్టీలో సభ్యత్వం తీసుకుని అక్కడే లీడర్లు ఎదిగిన వాళ్ళు నాకు తెలిసి ఒక 2-3 ఉన్నారు కానీ మరి అంతకు మించి. ఎందుకంటే ఆ నాయకుడు కూడా ఆ పార్టీ నుంచి కాదు కదా. ఆల్రెడీ ఇంకొక పార్టీలో ఎంపీగా ఉండి పార్టీ పెట్టే ఒక పార్టీలో ఆల్రెడీ గెలిచి. అవును. ఇవాళ ఆయన వచ్చేసి ఇందాక మరి నేనైతే దాన్ని కొంచెం సమర్థించట్లేదు. మా స్క్రాప్ అంతా వెళ్ళిపోయిన అదైతే నేనైతే సమర్థించలేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు అన్న తర్వాత అందరం, నేనైనా ఒక పార్టీలో ఉన్నాను, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక పార్టీలో ఉన్నారు. నా పార్టీ నుంచి పోగానే వాళ్ళ స్క్రాప్ అనటం అనేది అయితే అది కొంచెం పదం కరెక్ట్ అని నేనైతే భావించట్లేదు. మీలో ఉన్నప్పుడు ఏమన్నా గోల్డ్ అయ్యి మీ దగ్గర నుంచి వెళ్ళిపోగానే స్క్రాప్ ఎట్లా అవుతారని నాకు అర్థం కాదు. మన దగ్గర ఉంటేనా మహానాయకుడా? మన దగ్గర నుంచి చెప్పగానే వాడిదేమీ లేదు, మా నాయకుడు ఫోటో పెట్టుకుని వాడికి వెళ్తాడంటారా? మరి అలాంటప్పుడు మీరు ఎందుకంటే తీసుకోవటం వీళ్ళందరినీ? మీరు మొదట్లో తీసుకోకూడదు కదా. లేదు మేము అసలు కాంగ్రెస్ ని విభేదించి వచ్చామని చెప్తారు కదా. కాంగ్రెస్ ని విభేదించి వచ్చినప్పుడు కాంగ్రెస్ లీడర్లు ఎందుకు వైట్ వాళ్ళందరూ కాంగ్రెస్ పెట్టుకోకూడదు కదా. లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు, మేము కుర్రాలనే లేదంటే అసలు ఏ పార్టీతో సంబంధం లేని పార్టీలో పెట్టుకుని ఈయన ముఖచిత్రం మీద ఈయన బొమ్మతో మేము గెలుస్తాము అని ఆ రోజు అన్నాడు కదా. మొత్తం బయట నుంచి వచ్చినాడు కదా. ఇవాళ మళ్ళా ఈయన పరిస్థితి చూసి వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతుంటే వాళ్ళదేమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చిత్రం మీద చూసారు అన్నప్పుడు మీరు ఇందాక అడిగారు. ఆల్రెడీ నేను అడగకముందే మీరు చెప్పారు వాళ్ళు ఎట్లా జరుగుతారు వేరే అడుగుతాను. మరి ఆ ధైర్యం ఉన్నప్పుడు, అంత నమ్మకము, ఆ ధైర్యము, గుండె ధైర్యము, ఏదో ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు విపరీతంగా చేసేసాడు, లక్షల కోట్లు పనిచేశాడు, ఇందాక అన్నాడు ఏదో ఏటీఎం నా తయారైనప్పుడు మరి ఇంకెందుకు పక్కన మీకు క్యాండిడేట్ సంబంధం లేదు కదా. ఎప్పుడెప్పుడు చూస్తారు ఏ కుక్కను పెట్టినా కావాలని.
మా పార్టీలో మేము ఎవరినో మార్చుకుంటాం, మా ఇష్టం, మా నాయకత్వాన్ని ఏదో మార్చుకుంటే మీకెందుకు? మా పార్టీలో ఎవరు మార్చుకుంటే ఏటీపీకి అనేది కదా. 100% మీ ఇష్టమే, మేము కాదంటలేదు. 100% మీ ఇష్టమేనా, మేము దాన్ని కాదంటలా. కాకపోతే మీరు వాడుతున్న పదజాలం ఇవాళ ఒకళ్ళు ఇంకో పార్టీలోకి వెళ్తే వాడిది ఏమీ లేదు, అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా అని చెప్తున్నారు. మీరు ఏమి లేనప్పుడు మీకు ఆ ఉరుకుపాటు ఎందుకు తప్ప మీకు ఈ నోటి తప్ప ఈ మార్పులు ఎందుకు? ఒక చోట నమ్మకం తీసుకుని ఇంకో చోట పట్టించుకు ఆల్రెడీ 5 నెలలు ఇంకా మనకు టైం ఉంటే ఈ 5 నెలల్లోనే ఒక చోట గెలిచిన ఎమ్మెల్యే ఉండగా ఆ ఎమ్మెల్యే స్థానంలో ఇంకొకరికి ఇన్ఛార్జ్ పెడితే అసలు ప్రజాస్వామ్యంలో క్రాక్ రాదా? ప్రజాస్వామ్యంలో క్రాక్ రాదండి. ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ గెలిచిన ఎమ్మెల్యే ఉంటారు ప్రజాస్వామ్యంలో, ఇక్కడికి మీరు ఇంకొకరికి తీసుకొచ్చి ఇన్ఛార్జ్ అంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అభ్యర్థులు ప్రకటించుకోవడం అదంతా వేరే. బట్ 3 నెలల ముందే అంటే ఇప్పుడు ఇవాళ 2 నెలల ముందు ఇద్దరికి మధ్యన క్లాస్ వస్తుందా లేదా? అక్కడ ఓట్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే పని చేయాలన్నా, మీరు పంపించినటువంటి ఇన్ఛార్జ్ పని చేయాలన్నా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మీ పార్టీ అనిపిస్తుంది సరే, మీ పార్టీ నాయకులే గెలిచి ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గర పోవాలన్నా, మీరు ఇప్పుడు ప్రకటించినటువంటి ఇన్ఛార్జ్ దగ్గర పోవాలన్నా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి మీరు చెప్పండి. అసలు ఇదా ప్రజాస్వామ్యం అంటే? ఇదా మీకు తెలిసిన రాజనీతి? ఇదా మీకు తెలిసినటువంటి మీరు చెప్పే మాట్లాడతారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు విచిత్ర పదాలని మాట్లాడుతున్నారు. సో ఎమ్మెల్యేని డిస్రెస్పెక్ట్ చేయడం అది 100% కదండి. ఇప్పుడు నేను అన్నది అదే. ఇప్పుడు మీరు 3 నెలల ముందు 4 నెలల ముందు ప్రకటించారు. ఇప్పుడు అక్కడ గెలిచి ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేనే, మీ మంత్రి, వాళ్ళ దగ్గరికి మీ కార్యకర్తలు పోవాలా? మీరు ఇప్పుడు కొత్తగా పంపించినటువంటి ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళాలా? దానికి సమాధానం ఉందా? సరే, వాళ్ళ కార్యకర్తలు ఎవరి దగ్గరికైనా పోనండి, వాళ్ళ కార్యకర్తలు ఎవరి దగ్గరికైనా పోనండి. ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా అడ్రస్ చేసే అదే వాళ్ళ కార్యకర్త కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు మామూలు న్యూట్రల్ వాటరు లేదంటే నాలాంటి పని ఉంది, ఎవరి దగ్గర పోవాలి? ఇప్పుడు ఎవరి దగ్గర పోయి చెప్పించుకోవాలి? మీరే అఫీషియల్గా ఇన్ఛార్జ్ అన్నారు. మొత్తం ఆడదే పెత్తనం జరుగుతుంది. ఇప్పుడు చూసాను, ఇప్పుడు మా గుంటూరు చూస్తున్నాం. గుంటూరు జిల్లా తీసుకుంటే వేమూరులో మంత్రి గారిని తీసుకెళ్ళాలని సంవత్సరంతో పాటు పెట్టాడు. అక్కడికి ఎవరైనా ఇంకా తీసుకురావాలనుకుంటాను. చిలకలూరుపేటలో ఉన్నటువంటి మంత్రి గారిని తీసుకుంటే గుంటూరు వెస్ట్ అన్నారు. ఆల్రెడీ గుంటూరు వెస్ట్ లో తెలుగుదేశం జెండా మీద గెలిచినటువంటి వ్యక్తిని మీ దగ్గర తీసుకొని పెడతారని మీ కండవ చెప్పారు. ఇవాళ ఆయన పరిస్థితి ఏంటి? కొన్ని చిలకలూరుపేటలో పరిస్థితి ఏంటి? చిలకలూరుపేట అమ్మాయి ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ ఫ్లెక్సీలు కట్టుకుని ఇక్కడ గుంటూరులో తిరుగుతుంది. చిలకలూరుపేటలో ఎవరు వ్యక్తిని తీసుకొచ్చి ఇన్ఛార్జ్ అన్నారు. అతనికి ఏమీ అధికారం లేదు. అక్కడ ఏం చేస్తారు మరి? ఎక్కడికి వెళ్ళాలి జనం? ఇదంతా వాట్ రిఫ్లెక్ట్స్ వీళ్ళకి ఒక భయం అనేది ఎంత పెద్ద ఎత్తున పట్టుకుందో చూడండి. అదేమంటే మా ఇట్లా గట్టిగా ఖచ్చితంగా కాదట్లా, మీ ఇష్టం వచ్చిన వాళ్ళు రేపు పెట్టుకోండి. కానీ 5 నెలల ముందు ఇన్ఛార్జీలు ఎట్లా పెడతారు ఉన్న వాళ్ళ దగ్గర? ఇది సమాధానం చెప్పాలి కదా మీరు. 99.99% మా నాయకుడు చేసేసాడు, పేదవాళ్ళు ఏటీఎం గా ఉన్నాడు, ఎన్ని చెప్పినా కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు కల్లాకి వస్తున్నాడు, నిద్రమోజానికి వస్తున్నాడు అన్నప్పుడు ఎవరు పెట్టా గెలుస్తుంది కదబ్బా? ఎందుకు ఈ మార్పులు, ఎందుకు ఈ చేర్పులు, ఎందుకు? ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిన జరిగి మీరు ఏదో తీసుకెళ్తున్నారు, పక్క పార్టీలకు వచ్చినారు, వాళ్ళందరూ స్క్రాప్, వాళ్ళు ఎందుకు పరికిరారు, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు పుట్ట మీద గెలిచినారు అని మళ్ళీ మీరే చెప్తారు. పక్కన ఎవరు మమ్మల్ని చెప్తారు. సో ఇది క్లియర్ గా కనిపిస్తుందంటే వాళ్ళకి ఓటమి భయం పడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. సో ఇప్పుడు ఏంటి, ఓటమి భయంతో మార్చారనుకోండి, మార్చడం అనేది ఓటమి నుంచి బయటపడేస్తుందా వైసీపీని యాజ్ ఫర్ యూ అని అనుకుంటున్నారు వాళ్ళు? ఇప్పుడు అని అనుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే ఎవరు కూడా చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ఎమ్మెల్యేల మీద పెట్టాలి. అసలు ఈ రాష్ట్రంలో వీళ్ళకి తెలియదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గారే ఈ రాష్ట్రానికి అవసరం లేదురా బాబు అని జనం డిసైడ్ అయిపోయినారు. అలాంటప్పుడు మీరు అసలు జనమందరం జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకుంటుంటే మీరు ఎవరో ఎమ్మెల్యేలు మరి అయిపోద్దా? వీళ్ళు ఏంటంటే వాళ్ళ మీద నెప్ప నెట్టాలి. వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా సంక్షేమం చేసేసాడు, కానీ అక్కడ ఆ ఎమ్మెల్యే గారు ఆ ప్రజలకు సరిగ్గా చేయలేదు, ఆయన అవినీతికి పాల్పడ్డాడు అని వీళ్ళే చెప్తారు. వీళ్ళ ఎమ్మెల్యే గాని వీళ్ళ మంత్రి గాని అవినీతికి పాల్పడ్డారని వీళ్ళే చెప్పే కార్యక్రమం జరగబోతుంది. బయటికి వెళ్ళిన వాళ్ళందరి మీద కూడా వీళ్ళే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తారు. అది రేపు తోడుపోతుంది కాదు. కాదు సార్, మీరు మొన్నటిదాకా వాళ్ళందరిపైన 150 మంది ఏంటి కౌరవులా ఇంకేదో ఆరోపణలు చేశారు. ఇప్పుడు మీరు కడవలు కప్పేస్తున్నారు. రాజకీయాల్లో కామనే కదా. అక్కడ ఉన్నప్పుడు మంచోళ్ళు కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మంచోళ్ళు అని న్యాచురల్ గా రాజకీయ పార్టీలు అవే మాట్లాడుతున్నాయి కదా వెంకటేశ్వర గారు. మేము ఎవరినైతే మేము టార్గెటెడ్ గా వీళ్ళ దగ్గర అవినీతి జరుగుతుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కనుక మా దగ్గరికి వచ్చినప్పుడు రాజకీయ గారు మీరు ఖచ్చితంగా మమ్మల్ని నిలయండి. నాకు రాజధాని ప్రాంతంలో అమరావతి కోసం ఆందోళన జరుగుతున్న టైంలో, సరే మీరు కాదు తెలుగుదేశం పార్టీ, అమరావతి కోసం ఆందోళన జరుగుతున్న టైంలో ఉండవల్లి శ్రీదేవి గారి పైన ఎటువంటి వ్యాఖ్యలు, ఎటువంటి మాటలు, ఆమెకు సంబంధించిన కొన్ని ఆడియోలు పేకాట్లాడించారు, ఇంకేంటో అని ఇప్పుడు ఆమెను చేర్చుకుంది కదా తెలుగుదేశం పార్టీ.
ఇప్పుడు వాళ్ళైతే చేర్చుకున్నారు వాస్తవం మీరు అన్నది, వాళ్ళు చేర్చుకున్నారు బట్ వాస్తవమే చేర్చుకున్నారు అని అంత మాత్రాన చేర్చుకున్నంత మాత్రాన వాళ్ళు చేసి పోవండి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, మా మిత్రపక్షం అయినప్పటికీ తెలుగుదేశం అది వాళ్ళు చేర్చుకున్నారు కాబట్టి వాళ్ళకి వదిలేస్తున్నాం. కానీ మేముగా చెప్తున్నాను, మా జనసేన పార్టీని చెప్తున్నాం, మేము ఖచ్చితంగా ఎవరిని మేము టార్గెటెడ్ గా మాట్లాడామో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన కండవా మేము తప్పం. మిత్రపక్షం మేము ఇప్పుడు రాజకీయాల్లో పొత్తు పెట్టుకున్నాం కానీ వాళ్ళు ఎవరినైనా చేర్చుకోవచ్చు, ఎవరినైనా పంపించవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళు పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత పార్టీ. మేము వాళ్ళతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళని చేర్చుకోవద్దని మేమైతే చెప్పలేదు. మీరు ఎట్లా చెప్పలేరు, ఆ పార్టీ చేర్చుకోవాలి మీరు ఎట్లా చెప్తారు, మీరు చెప్పలేరు. మీరు తీసుకునే మాత్రం పంచకర్ల రమేష్ బాబు గారు, వంశీకృష్ణ గారు కాస్త విశాఖపట్నంలో క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులే కాబట్టి మీరు ప్రస్తుతానికి ఆ విషయంలో సేఫ్ గానే ఉన్నారు. ఒక నిమిషం సార్, మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఖచ్చితంగా అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వల్ల మేము దగ్గరికి రానివ్వకూడదు కదా, రానివ్వకూడదు. అటువంటి అట్లా ఐసోలేట్ చేస్తే అవినీతి చేయాలంటే రాజకీయ పార్టీలు భయపడతాయి. మేము ఎన్నుకున్న పందాన్ని ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఇంకో దగ్గర అనుకున్నప్పుడు అందరికి మనం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చినట్టు అవుతుంది. అసలు నేను ఇంకోటి మాట్లాడతాను పర్సనల్ గా. అసలు ఈ రాజకీయాల్లో ఆ పార్టీ టికెట్ ఈ పార్టీ టికెట్ ఆ పార్టీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు నా చట్టాలే పొలిటీషియన్, వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ నాయకులు కాదు. వాళ్ళు రాజ్యాంగం కల్పించిన అవకాశం కదా, అవకాశం ఉంది. కానీ రాజకీయ నాయకులు కాదు, రాజకీయ నాయకుడు ఒక పార్టీలో ఉంటాడు, ఇవాళ అవకాశం వచ్చి అవకాశం వస్తుందో చూస్తాడు. లేదు ప్రజాసేవ చేయడానికి పదవి ఉంటేనే కాదు కదండి, పదవి అనేది ఉండాలి మంచి కొంత చేయడానికి. కానీ అంత మాత్రం పదవి లేకపోతే మనం ఇంకో పదవికి వెళ్ళిపోయి పదవి వస్తే అయిపోయింది. మారటం ఓకే, మారుతున్న సందర్భంగా ఏ సందర్భంగా ఏ అకేషన్ లో మారుతున్నాడు అనేది డెఫినెట్ గా చర్చ జరగాలి. పదవి రాకపోతేనో టికెట్ రాకపోతేనో పదవి రాకపోతేనో మారడం అనేది చర్చ జరగాలి. కానీ రాజకీయ పార్టీకి మారే అవకాశం ఉండదు. ఎంటర్టైన్ చేయకూడదని నేను చెప్తున్నాను. వాళ్ళు ఎంటర్టైన్ చేయకూడదు, ఏ పార్టీ కూడా రాజకీయ పార్టీ ఎంటర్టైన్ చేయకూడదు. ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక మంచి చేద్దాం అనుకున్నప్పుడు అలాంటి ఎంటర్టైన్ చేయకూడదు. అంటే సూట్ కేసులు పట్టుకొచ్చే వాళ్ళని తీసుకొచ్చేసి కూర్చోబెడితే వాడు ఎవరు నియోజకవర్గం ఎవరికి తెలియదు అంటే మీరు సూట్ కేసులు ఉండే కదా తీసుకొచ్చేసి బలవంతారా ఆ సూట్ కేసులు డబ్బులతో పెట్టించినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఎందుకు అందుబాటులో ఉంటాడు. ప్రజల్లో చైతన్యం రావాలి. పార్టీ మారిన వాళ్ళకి అటు నుంచి ఇటు వచ్చిన ప్రజలు ట్రీట్మెంట్ ఇస్తే కొంత ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు కూడా ఆలోచించాలి. అసలు మనతో సంబంధం లేకుండా, మన నియోజకవర్గంతో సంబంధం లేకుండా ఏదో దిగుమతి అయితే ఆ దిగుమతి అయ్యడానికి ఓట్లు వేస్తే అమెరికాలో ఉంటాడా, బాగా డబ్బులు పెడతాడా, ఓకే తెచ్చేసేయండి. ఇది కదా ఇప్పుడు చర్చ. రాష్ట్ర ఇల్లు ఫ్యామిలీలు వదిలేసి రోడ్లు పట్టుకొని తిరిగి ధర్నాలు చేసి ఆందోళన చేసి ప్రజల దగ్గర ఉన్న వాళ్ళు పనికిరాని వాళ్ళు అయిపోతున్నారు, గెలవలేని వాళ్ళు అయిపోతున్నారు. వాళ్ళు బలం లేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు అయిపోతున్నారు. ప్రజాసేవ చేయడానికి అసలు డబ్బులు ఎందుకండి? నేను మీకు సేవ చేస్తాను కానీ వస్తుంటే నేను మిమ్మల్ని కొనుక్కోవాలా? మీ డబ్బులు కరెక్టే. కానీ వెంకటేశ్వర ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలు నాకు తెలుసు, నేను పేర్లు చెప్పలేను, ఇప్పటికే అభ్యర్థుల దగ్గర అమౌంట్ డిపాజిట్లు చేయించుకుంటున్నాయి. 20 కోట్లు 25 కోట్లు అమౌంట్ డిపాజిట్లు చేయించుకుంటున్నాయి. పార్టీలో 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా మీరు డిపాజిట్ చేస్తేనే టికెట్ ఉంటుందని చెప్తున్నాయి. అన్ఫార్చునేట్ సార్, నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి చెప్తాను. చాలా చాలా దురదృష్టం ఇలాంటి రాజకీయాలు. ఏ పార్టీ అయినా సరే ఇలాంటి రాజకీయాలు చాలా దురదృష్టకరం. అదే ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళని, రాజకీయ నాయకుల్ని మీరు ప్రజల్లో ఎవరికి మనమంటే వాళ్ళకి ఓట్లు వేస్తారు కదా, అసలు ఎందుకు కొనుక్కోవటం ఎందుకు? అసలు ఓట్లు కొనే పరిస్థితి ఈ నాయకులు ఎందుకు కల్పిస్తున్నారు? ఇంకా అంత ఎలైట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాట్లాడుకునే పరిస్థితి డెఫినెట్ గా లేవు సార్. నరసింహరావు గారు చర్చ జరగాలి. డిబేట్ జరగాలి వీటి మీద. ఎందుకంటే నాయకులు అనేవాడు ఇవాళ ఆస్తా వస్తున్నాడు. ఎవరు కూడా ఏ రాజకీయ మోస్ట్ ఆఫ్ ది 50% రాజకీయ నాయకులు వల్ల సేవ చేయడానికి రావట్లేదు. అది సార్ ఒక మాట 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేయాలని అనుకోవడం ఏంటి సార్? 100 కోట్లు తేగలుగుతారా? 5 ఏళ్ళలో 100 కోట్లు నియోజకవర్గానికి తేగలుగుతున్నారా? నాతో పాటు ఇంకా ఇద్దరు రాజకీయ నాయకులు ఉన్నారు, ఆంజనేయ గారు ఎంఎస్ ఉన్నారు. అసలు 100 కోట్లు ఒక ఎమ్మెల్యే స్థానంలో నిలబడి ఖర్చు పెట్టాలా? దేనికి సార్? అదే కష్టపడి ప్రజాసేవ చేయడం కోసం ఎంట్రీ పాస్ 100 కోట్లు 50 కోట్లు అట్లయిపోయింది. ప్రజాసేవ పై ఉన్న తపనతో ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. ఒక నిమిషం సార్, టీడీపీ వర్షం తీసుకుంటారు. ఆ ప్రాంతంలో ప్రకృతి నాశనం చేయట్లేదా? ప్రకృతిని దోసేయట్లేదా? మరి అంతే 100 కోట్లు ఎట్ల నుంచి రికవరీ చేసుకోవాలి? కనిపించిన పుట్ట గుట్ట మట్టి చట్ట మొత్తం అదే కదా సార్. రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు మట్టి కూడా అమ్ముకునే పరిస్థితి ఉంది అంటే